ఒక పాక్ ప్లేయర్ వల్ల ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పేరు కాంట్రవర్సీలోకి వచ్చింది. సన్ రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే, ఇంగ్లాండ్లో జరిగే ది 100 లీగ్ కోసం కావ్య మారన్ కొత్తగా తీసుకున్న జట్టు పేరు సన్ రైజర్స్ లీడ్స్. ఈ జట్టులోకి ఒక పాకిస్తాన్ స్పిన్నర్ అయిన అబ్రార్ అహ్మద్ను తీసుకున్నారు. ఇక్కడి వరకు ఇది ఒక నార్మల్ క్రికెట్ డెసిషన్ లాగానే కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇండియాలో ముఖ్యంగా ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోవడం చాలా కాలంగా జరగడం లేదు. దీనివల్లే కావ్య మారన్ తీసుకున్న ఈ డెసిషన్ని ఇండియన్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ డెసిషన్పై సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతూ 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్ నుండి దూరం పెట్టారు. ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్లు కూడా ఆడటం లేదు. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా ఒక పాక్ ప్లేయర్ను 2,32,00,000కు కొనడం చూస్తుంటే కావ్య మారన్కు దేశం కంటే డబ్బే ముఖ్యమని అర్థమవుతుందని సునీల్ గవాస్కర్ పవర్ఫుల్గా స్పందించారు. ఈ విషయంపై కావ్య మారన్ స్పందిస్తూ, ఇది ఇంగ్లాండ్ లీగ్, మా టీంకి అవసరమైన ప్లేయర్ని మేము తీసుకున్నాం, ఆ నిర్ణయం తీసుకునే హక్కు మాకుందని కావ్య అన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కొందరు ఫ్యాన్స్ ఏమో దేశంతో టెన్షన్స్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకోవడం తప్పు అంటుంటే, ఇంకొందరేమో ఇది ఇండియన్ లీగ్ కాదు కదా, ఇది ఇంగ్లాండ్ లీగ్, ఇక్కడ పర్ఫార్మెన్స్ మాత్రమే ముఖ్యమంటున్నారు. అంటే ఒకవైపు దేశ పరువు ప్రతిష్ట, మరోవైపు ప్రొఫెషనల్ క్రికెట్ డెసిషన్స్. నెటిజన్లు మాత్రం ఇది సెంటిమెంట్ వర్సెస్ క్రికెట్ బిజినెస్ మధ్య క్లాష్ అంటున్నారు. ఏదేమైనా డెసిషన్ ఇంగ్లాండ్లో తీసుకున్నారు, కానీ రియాక్షన్ మాత్రం ఇండియాలో గట్టిగానే కనిపించింది. మీరు ఏ సైడ్ ఉంటారు? సెంటిమెంట్ సైడా లేదా గేమ్ సైడా? కామెంట్ చేయండి.